దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. దశాబ్దాల కమ్యూనిస్టుల కోటను ఆపై తృణమూల్ కాంగ్రెస్ సుదీర్ఘ పాలనను బద్దలు కొడుతూ పశ్చిమ బెంగాల్ పీఠంపై కమలం వికసించింది. 200కు పైగా స్థానాల్లో భారీ ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ బెంగాల్ను కైవసం చేసుకుంది. 15 ఏళ్ల మమతా బెనర్జీ హయాంకు ముగింపు పలుకుతూ బెంగాల్ ప్రజలు మార్పు కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయితే సరిగ్గా ఇక్కడే యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న అతిపెద్ద ఉత్కంఠ మొదలైంది. ప్రచార సమయంలో హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా స్థానిక బెంగాలీ నేతకే పట్టం కట్టబోతున్నారా? కాబోయే ముఖ్యమంత్రి మాంసాహారి అయి ఉంటారంటూ సుకాంత మంజుదర్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న సంకేతాలు ఏంటి? ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం మనసులో ఉన్న ఆ ముగ్గురు మహిళా నేతలు ఎవరు? ఇద్దరు బలమైన పురుష నేతలు ఎవరు? దేశ రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. దశాబ్దాల కమ్యూనిస్టుల కోటను ఆపై తృణమూల్ కాంగ్రెస్ సుదీర్ఘ పాలనను బద్దలు కొడుతూ పశ్చిమ బెంగాల్ పీఠంపై కమలం వికసించింది. 200కు పైగా స్థానాల్లో భారీ ఆధిక్యంతో భారతీయ జనతా పార్టీ బెంగాల్ను కైవసం చేసుకుంది. 15 ఏళ్ల మమతా బెనర్జీ హయాంకు ముగింపు పలుకుతూ బెంగాల్ ప్రజలు మార్పు వైపు స్పష్టమైన తీర్పునిచ్చారు. సరిగ్గా ఇక్కడే యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న అతిపెద్ద ఉత్కంఠ మొదలైంది. ప్రచార సమయంలో హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లుగా స్థానిక బెంగాలీ నేతకే పట్టం కట్టబోతున్నారా? కాబోయే ముఖ్యమంత్రి మాంసాహారి అయి ఉంటారంటూ సుకాంత మజుందర్ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఉన్న సంకేతాలు ఏంటి? ఢిల్లీలోని బీజేపీ అధిష్టానం మనసులో ఉన్న ఆ ముగ్గురు మహిళా నేతలు ఎవరు? ఇక ఈ అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాణి ఫోన్ ద్వారా అందిస్తారు. రాణి, చెప్పండి. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా స్థానిక బెంగాలీ నేతకే సీఎం పీఠం అని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? డీటెయిల్స్. శ్రీక, మనం చూసుకున్నట్లయితే నిన్న వెస్ట్ బెంగాల్ లో వెలువడిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే ఒక సరికొత్తగా ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు మారాయని చెప్పుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి వెస్ట్ బెంగాల్ ని రూల్ చేసినటువంటి దీదీని గద్దెదించి ఇప్పుడు కమలం అనేది, బీజేపీ పార్టీ అనేది అక్కడ అధికారం కైవసం చేసుకోవడం అనేది ఇప్పుడు అందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురి చేసింది. అలాగే ఫస్ట్ నుంచి కూడా అనుకుంటూనే ఉన్న విషయం ఇది. ఎన్నికల పర్వం మొదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ పదే పదే చెప్తూ వచ్చింది, ఈసారి మీ దీది ఖచ్చితంగా అధికారంలోకి రారు, మమతా చేసినటువంటి కొన్ని అవినీతి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగడుతూ బీజేపీ ముందుకు సాగిందనే చెప్పాలి. ప్రజల్లోకి ఇదే విషయాన్ని బలంగా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా ఒక స్థానిక మనిషినే, ఒక అభ్యర్థినే సీఎం గా చేస్తాము అంటూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. అలాగే అందరినీ ఆలోచింపజేసినాయని చెప్పుకోవాలి. కాబోయే సీఎం ఎవరు, అసలు ఎవరిని సీఎం క్యాండిడేట్ గా అక్కడ కూర్చోబెట్టబోతున్నారు, అలాగే భవిష్యత్ ప్రణాళిక ఏంటి బీజేపీ అనే దానిపైన కూడా ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. అయితే ఈ పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయంతో పాటుగా సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ కూడా తెరలేపుతున్నట్లుగా తెలుస్తుంది. స్థానిక బెంగాలీ నేతకి అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రచారంలో వాళ్ళు చెప్పినట్లుగానే అక్కడ స్థానికంగా ఉండే వ్యక్తిని సీఎం క్యాండిడేట్ గా నిలబెడతారని కూడా అర్థమవుతుంది. అలాగే బెంగాలీ సంస్కృతిని గౌరవించే నాయకుడే సీఎం ఉంటారు అని కూడా అమిత్ షా చెప్పారు. సీఎం రేస్ లో ఉన్న 5 నేతలు కూడా మనకి ఇప్పుడు కొన్ని పేర్లు కూడా మనకు బయటకు వస్తున్నాయి. ఒక 5 అయితే వాళ్ళు అనుకున్నట్లుగా సీఎం రేస్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఫస్ట్ గా చూసుకున్నట్లయితే అగ్రిమిత్రా పాల్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి రాజకీయ నాయకురాలుగా వచ్చారు. ఆవిడ కూడా ఒక మహిళే. అలాగే పట్టణ ఓటర్లలో బలమైన క్రేజ్ సంపాదించుకున్న రూపా గంగూలీ, అలాగే నందిగ్రామ్ విజేత, గ్రౌండ్ నుంచి కూడా స్ట్రాంగ్ గా ఉన్న అభ్యర్థి సువేందు అధికారి, అలాగే క్యాడర్ లో ఒక మాస్ లీడర్ గా ఉన్నటువంటి దిలీప్ ఘోష్, ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సంబిక్ భట్టాచార్య. ఈ 5 పేర్లు కూడా ఇప్పుడు ఈ సీఎం రేస్ లో వినపడుతున్న పేర్లు. అయితే ఈ 5లో ఎవరిని ఎంచుకోవాలి అనేది తుది నిర్ణయం మాత్రం ఢిల్లీ హైకమాండ్ చేతిలోనే ఉంది. అలాగే
ఆర్జేకర్ ఆసుపత్రిలో అత్యాచారం గురి చేయబడి ఏదైతే ప్రాణాలు కోల్పోయిందో డాక్టర్ తల్లి కూడా ఒక సాధారణ మహిళ ఎమ్మెల్యేగా నిలబడడం, అలాగే నిలబడమే కాదు విజయం కైవసం చేసుకోవడం కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు చాలా ప్రసంగాల్లో చెప్పారు ఆవిడ గనక నిజంగా సీటు గనక గెలిచినట్లయితే ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ పదవిని ఇస్తామని. ఇప్పుడు ఆ హోమ్ మినిస్టర్ పదవి నిజంగా ఆవిడకి ఇస్తారా లేదా అనే దానిపైన కూడా ఇప్పుడు ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అలాగే ఉత్కంఠ కూడా నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ 5 క్యాండిడేట్ తో పాటు ఆ హోమ్ మినిస్టర్ స్థానానికి కూడా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి, అలాగే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణి.